గుంటూరు జిల్లా తాడేపల్లిలో నష్టపోయిన పంటలను పరిశీలించిన సిపిఐ నేతలు మోంతా తుఫాన్ వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల్లో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో రైతులు తుఫాన్ల వల్ల ఎంతో నష్టపోయారు. ఒక రైతు ఎకరాకి ₹1,00,000 దాకా నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం చాలదు. ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందించి నష్టపోయిన ప్రతి రైతుకు ₹30,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులతో చర్చలు జరపాలి. సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మావోయిస్టులు జనజీవన సమితిలో కలవడం లొంగుబాటు అనేది మంచిదే. దేశంలో నక్సలైజం మావోయిస్టులను లేకుండా చేస్తామని పదం కరెక్ట్ కాదు. దేశం కోసం తమ ప్రాణాలను లెక్క చేయకుండా ఉద్యమం చేశారు మావోయిస్టులు. అమిత్ షా దేశ సర్వ అధికారి కాదు. అంతా నేనే అనుకుంటే ఎలా? దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ముందు చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ఆర్మీ ఉంది, అందరినీ చంపుతామంటే ఎలా? అమిత్ షా మాట్లాడేది కరెక్ట్ కాదు. భారతదేశ ప్రజాస్వామ్య దేశం. అలాంటి దేశంలో ఇలా చంపుకుంటూ పోతామంటే కుదరదు. మేముండే దగ్గరనే కన్ను తెలిసిన రైతు ముందు మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ ఈ తుఫాను ఫలితంగా ప్రత్యేకించి మన కృష్ణా, గుంటూరు, తర్వాత ఎన్టీఆర్ జిల్లా, ఆ తర్వాత మన బాపట్ల జిల్లా, ఇక్కడంతా కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో తీవ్రంగా పంటలు నష్టపోయారు. ప్రత్యేకించి రైతు పరిస్థితి ఒక్కసారి చాలా దారుణంగా తయారైంది. ఎందుకంటే పంటలు పండడమే కష్టమైపోతూ ఉంది. దానికి తోడు ఇవాళ ఈ తుఫాన్లు రావడం వల్ల పంటలన్నీ కూడా నష్టపోతూ ఉన్నారు. ధాన్యం పంట లేదా ఇతర ఏదైతే మెట్ట పైర్లు ఉన్నాయో వారు నష్టం ఒక రకంగా ఉంటే, ఎవరైతే పండ్ల తోటలు పెట్టుకున్నారో లేదంటే ఇలాంటి కంద ఇలాంటి పంటలు పండిస్తూ ఉన్నారో, ఆకుకూరలు పండిస్తూ ఉన్నారో వాళ్ళు మరింత ఎక్కువ నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క రైతు, కొంతమంది రైతులైతే ఒక ఎకరా పైన ₹1,00,000-1,50,000 వరకు కూడా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి అంటే ప్రభుత్వము ఇచ్చే సహకారం కూడా ఏమాత్రం కూడా చాలడం లేదు. వాళ్ళు ఏమాత్రం కూడా దాని నుంచి బయటపడే పరిస్థితుల్లో కనిపించడం లేదు. పైగా మన రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, ప్రత్యేకించి ఈ సంవత్సరం ఈ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 26 జిల్లాల నుండి రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చివరికి చిన్న చిన్న పంటలు పండించేవాళ్ళు, ఉల్లిగడ్డ పంట పండించేవాళ్ళు, టమాటా పండించేవాళ్ళు, మామిడి రైతులు అందరూ కూడా ఇవాళ రోడ్డెక్కే పరిస్థితి. వారు పండించిన పంట అంతా కూడా రోడ్లో వారు వృథాగా పారబోసే పరిస్థితి ఒకటి కల్పించారు. ధాన్యం రైతులు ఏమైనా సంతోషంగా ఉన్నారంటే వారు కూడా సంతోషంగా లేరు. ప్రభుత్వం ఎన్ని చెప్పినప్పటికీ ధాన్యం రైతులు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇవాళ మళ్ళీ తుఫాన్తో తీవ్రంగా నష్టపోయారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే, కనీసం ఎవరైతే మెట్ట ప్రాంత రైతులు పంటలు నష్టపోయారో వాళ్ళకి ఎకరాకు ₹30,000 ఇవ్వాలి. ఉద్యాన పంటలు ఏవైతే నష్టపోయి ఉంటారో, ఈ అరటి లేదా పెసర ఇతర పంటలు, ఈ పంటల రైతులు వారు ఎంతైతే పెట్టుబడి నష్టపోయారో టోటల్గా పెట్టుబడి అంతా కూడా ప్రభుత్వం సహాయం చేయాల్సిన బాధ్యత వారి పైన ఉంది. చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ను ఆపినంత ప్రచారం చేసుకుంటున్నాడు తప్పితే నిజంగా డౌన్ బిలో క్షేత్రస్థాయిలో వచ్చి చూస్తే రైతులకు అందాల్సిన సహాయం విషయంలో సక్రమంగా చేయడం లేదు. మరో విమర్శ కూడా చేస్తాను. విమర్శ అంటే ఏదో విమర్శ కోసం విమర్శే కాదు. మేము మంచి చేసినప్పుడు మేము బలపరిచాము కూడా. అది చంద్రబాబు గారు సీఎంగా అయిన తర్వాత మొదటిసారి తుఫాన్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ఆ బుడమేరంతా కూడా ఇదైనప్పుడు విజయవాడ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా కలెక్టరేట్లో ఉండి ఆ రోజు ఆయన పర్యవేక్షించాడు. 9 రోజుల పాటు అక్కడ ఉన్నాడు. అప్పుడు మేము కూడా పోయి మా ఎంపీ గారితో సహా వారిని అప్రిషియేట్ చేశాం. కానీ ఆ రోజు చెప్పిన మాటకు ఆయన కట్టుబడి లేడు. మళ్ళీ ఒక సంవత్సరంలోగా బుడమేరంతా కూడా ఇది చేస్తాను, ప్రక్షాళన చేస్తాను, అనంతా చేస్తాను అన్నాడు. ఏమీ అతిగతి లేదు. ₹1 ఖర్చు పెట్టలే. అదేవిధంగా రైతాంగం విషయంలో కూడా అంతే. నేను ఇవాళ గ్యారంటీ చెప్తా ఉన్నాను, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కంటే కూడా అందరికంటే ఎక్కువ బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో, అప్పుల్లో ఉండేవారు ఎవరంటే రైతాంగం. రైతాంగానికి ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పమని మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. రైతు గురించి మాట్లాడుతూ ఉన్నావు తప్ప రైతు గురించి చేసింది ఏమీ లేదు.
కాబట్టి నేను ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి రావాలి, మీ మంత్రులందరూ కూడా ఆ పనిలో ఉండాలి. కానీ మీరు ఏమంటే మీ ప్రయారిటీస్ మారిపోతూ ఉన్నాయి. ఇవాళ సత్యసాయి అదే జయంతి అనే పేరుతో 6 మంది మంత్రులతో కమిటీ వేసినాం. ఏం పని ఉంది ఆడ 6 మంది మంత్రులతో కమిటీ? సత్యసాయి జయంతి అయితే వాళ్ళు నీకంటే బాగా వాళ్ళు జరుపుకుంటారు, వాళ్ళతో డబ్బులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. అవసరమైతే గవర్నమెంట్కి 10 రూపాయలు సాయం చేస్తారు. వాళ్ళు సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు నిర్వహించుకుంటారు. నువ్వేం చేస్తా ఉన్నావు? ఇక్కడ రైతుల గురించి మాట్లాడకుండా, రైతుల దగ్గరికి మంత్రులు పంపకుండా 6 మంది మంత్రులందరినీ తీసుకొని పోయి రెవెన్యూ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, హెల్త్ మినిస్టరు 6 మంది మంత్రులు తీసుకొని పోయి అక్కడ సత్యసాయి జయంతి దాంట్లో పోయి పనిచేయమని చెప్తావు. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారి ప్రయారిటీ సక్రమంగా ఉండడం లేదు. నీవు రైతును ఏమాత్రం కూడా ఖాతరు చేయడం లేదు. రైతు పేరు టీవీలో చెప్తా ఉన్నా తప్ప రైతుకు సహాయం అందించడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. పూర్తిగా రైతు నష్టపోయాడు, కష్టపడతా ఉన్నాడు, అప్పుల పాలయ్యాడు. కాబట్టి రైతును ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపులా ఎల్లుండి రెవెన్యూ మంత్రి గారిని కూడా కలిసి ఇవాళ మేము క్షేత్రస్థాయిలో పరిశీలించిన వాటి అన్నిటి కూడా వారి దృష్టికి తెస్తాం. తర్వాత ముఖ్యమంత్రి గారు లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆయన దృష్టికి కూడా తీసుకుని వస్తాం. ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో సాచివేత వైఖరి అవలంబిస్తూ ఉంది. దీన్ని మాత్రం గ్యారంటీ చెప్పదలుచుకున్నాం. ఉన్నాడు అది సరైంది కాదు. అమిత్ షా ఏమనుకుంటా అంటే ఆయన సర్వాధికారి అనుకుంటా ఉన్నాడు. నీకు అధికారం ఇచ్చారు, అధికారం ఇచ్చేది జనాన్ని చంపడానికి కాదు కదా. వాళ్ళని చంపుతాను, లేకపోతే మిమ్మల్ని అందరూ మీరు అందరూ లొంగిపోండి అని అంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎందుకు ఆయుధాలు పట్టారో దానిపైన చర్చ చేయండి. వారు ఏ సమస్యలు ప్రభుత్వం ముందు ఉంచుతారో వాటిపైన మీరు సరైన వివరణ ఇవ్వండి, ప్రజలను కూడా కన్విన్స్ చేయండి. అంతేగాని మాకు అధికారం ఉంది, మా దగ్గర మిలిటరీ ఉంది, పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి కాబట్టి మీరు తక్కువ మంది ఉన్నారు కాబట్టి మేము చంపేస్తామంటే ప్రజాస్వామ్యంలో అలాంటి వ్యాఖ్యలకు అర్థం లేదని కూడా చెప్తాను. ఇవాళ మావోయిస్టుల విషయంలో మేము ఫస్ట్ కూడా ఒకటే చెప్తా ఉన్నాం. మావోయిస్టులకు మా పార్టీ తరఫున విజ్ఞప్తి కూడా చేశాం. జనజీవన స్రవంతిలో కలవండి, ఇతర కమ్యూనిస్ట్ శ్రేణులతో కలిసి ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ఆ రకంగా ప్రజల కోసం, కష్టజీవుల కోసం, అణగారిన వర్గాల ప్రజల కోసం నిలబడి పోరాడదామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా పార్టీ విజ్ఞప్తి చేసింది. ఇవాళ మావోయిస్ట్ నాయకులు 1కి 2 సార్లు మేము చర్చలకు సిద్ధమని వాళ్ళు ప్రకటన చేసిన తర్వాత కూడా అది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఏ ప్రభుత్వమైనా, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ ప్రభుత్వమైనా వాళ్ళతో చర్చలు చేయాలి తప్ప చర్చలు చేయము, మిమ్మల్ని చంపడమే మా కర్తవ్యము, మిమ్మల్ని అందరం చుట్టుముడతాం, మీరు సరెండర్ అన్న కావాలా లేదా చనిపోవాలా కాల్చి పారేస్తామంటే అది ఏ రకంగా అది నియంతృత్వ పద్ధతి అయితే తప్పితే ప్రజాస్వామ్యంలో అలాంటి వాటికి తావులేదు. కేంద్ర ప్రభుత్వాన్ని మరోమారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మావోయిస్టులతో చర్చలు చేయాలి. అదేవిధంగా వారు కూడా జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకు రావాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఎంతోమంది పాపం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు. వాళ్ళ ప్రాణ త్యాగానికి విలువ కట్టలేము. వారు అణగారిన వర్గాల ప్రజల కోసం ఎన్నో కష్టాలు భరించి అడవులకు వెళ్ళి వాళ్ళు నష్టపోయారు. వాళ్ళ పట్ల మా సానుభూతి ఎప్పుడూ ఉంటుంది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో చర్చలు చేయడం ద్వారా సమాజానికి సంబంధించిన అట్టడుగు వర్గాల సమస్యలు ఏవైతే మేము ముందు ఉంచుతారో వాటి పరిష్కారానికి ముందుకు రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం.